ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈ రోజు దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలను మనం విందాం. చూడండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ రీతిగా రాయడం జరుగుతూ ఉంది. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇక్కడ భక్తుడైన దావీదు మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, నా జీవిత కాలమంతా దేవుని మందిరంలో నివాసించాలని కోరుతా ఉన్నాను అంటున్నాడు. దేవుని మందిరంలో నివసించాలని, దేవుని మందిరంలో బతకాలని, తన జీవిత కాలం అంత వరకు కూడా అలా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన ఒక మాట నేరుగా మిమ్మల్ని అడగనివ్వండి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ జీవిత కాలం అంతా దేవుని మందిరంలో గడపడానికి సిద్ధంగా ఉన్నారా? చాలా మంది ఈరోజు దేవుని మందిరంలో ఆదివారం ఆరాధన ఉంది అంటే ఆదివారం ఆరాధనకు రాలేకపోతా ఉన్నారు. కొన్ని ప్రార్థనలకు రాలేకపోతా ఉన్నారు. దేవునితో కొంచెం సమయం గడపడానికి చాలా వరకు వెనకాడుతా ఉన్నారు. ఈ రోజులో మనం గమనిస్తే దేవునితో గడిపే సమయం చాలా 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 తక్కువ. దేవుని మందిరంలో గడిపే సమయం ఇంకా తక్కువ. ఎందుకయ్యా అంటే 2:30 గంటలు ఒక ఆరాధన పూర్తవుతా ఉంటది. ఈ 2:30 గంటలు మనం వారానికి ఎన్ని రోజులు అయ్యా అంటే ఒక రోజు ఆదివారం వస్తా ఉంది. అలాగే ఏదైనా ఒక కుడికి రోజు అంటే మరొక 2 గంటలు 3 గంటలు అంతే. మొత్తం మీద ఒక వారంలో ఇంచుమించు ఒక 5 గంటల కంటే కూడా ఎక్కువగా మనం దేవునితో గడపట్లేదు. కానీ ఈ భక్తుడైతే అంటం ప్రారంభిస్తూ ఉన్నాడు, నా జీవిత కాలం అంతయు కూడా నేను దేవుని మందిరంలో నివసించాలని కోరుకుంటా ఉన్నాడు. ఇలా ఈరోజు మనకి ఇలాంటి భక్తి అవసరం. దేవునితో గడపాలి, దేవుని మందిరంలో నివసించాలి, దేవునితో నేను సహవాసం చేయాలి అనే ఆలోచన తప్పక మనం కలిగి ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే భక్తి నీరసించిపోతున్న స్థితిలో ఉన్నారు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్న వారిగా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు లేకుండా ఎలా పడితే అలా బ్రతికే వారిగా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో యథార్థంగా ఉంటారో వారి పక్షం న్యాయమాడుతాడు. దావీదు మహారాజు అంటున్నాడు, నేను తప్పక దేవుని మందిరంలో నా జీవిత కాలం అంతయు నివసించాలని కోరుకుంటా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. నేరుగా నువ్వు కూడా ఆలోచించు. మనం ఒకసారి ఆలోచించుకోవాలా, దేవుని మందిరంలో మనం నివసించే వారిగా మనం ఉన్నామా? దేవునితో పాటు గడిపే వారిగా మనం ఉన్నామా? ఆయన ఆలయంలో ప్రవేశించే వారిగా మనం ఉన్నామా? ఒకసారి పరీక్షించుకోండి. ఒకవేళ ఆదివారం ఆరాధన కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నావా? దేవుడు తేటగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు. ఇది నాన్న, దేవుడు నీతోనే మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు. దేవుని వాక్కును నువ్వు గైకొనకపోతే, దేవుని మాట నువ్వు వినకపోతే నీ జీవితం ఎప్పుడు కూడా మంచిగా ఉండదు. దేవునితో సహవాసం చేయి, దేవుడు నీతో సహవాసం చేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయనతో ఎవరైతే ఉంటారో, ఆయన యందు ఎవరైతే ఉంటారో ఆయన కూడా నీ యందు ఉంటాడు. తప్పక ఆయన యందు నివసించే వాడిగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటావో దేవుడిని పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటల ద్వారా నువ్వు బలపరచబడాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే తేటగా నీతోనే మాట్లాడాడు. తప్పక ఈ మాటలు విన్న నీవు హృదయాన్ని సరి చేసుకో. దేవుడిని అద్భుతముగా దీవించాలని ఆశపడతా ఉన్నాడు. ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధుడా, వందనాలు ప్రభా. అయా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నిజమే ప్రభా, నీ సన్నిధిలో గడపడానికి ఎంతో మంది ప్రభా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. తేటగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దావీదు భక్తుడైతే ప్రభా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నివాసం చేస్తాను కోరుకుంటున్నాడు. ప్రభా, మా కోరికలు నీ సన్నిధిలో గడపాలనే ఒక మంచి కోరిక కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ లోకంలో వ్యర్థమైన కోరికలు ఎన్నో కోరుకుంటున్నారు. కానీ ప్రభా, నిజంగా మీతో గడపడం కంటే గొప్ప భాగ్యము మరొకటి లేదని ఈ ప్రజలు గ్రహించుటకు సహాయం చేయండి. అందుకే లేఖనాల్లో రాయబడి ఉన్నాయి, ఒక దినము దేవునితో గడుపుట, దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శాస్త్రమును మీరు చెప్పారు. ప్రభా, నీ బిడ్డలు అటువంటి గొప్ప దీవెన పొందుకొని కృపచేత నింపడానికి సహాయం చేయండి. ఎవరితో అయితే మీరు మాట్లాడారో వారందరూ సరిచేపట్టుకు సహాయం చేయండి. మేలుతో నింపమని యేసే నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ మాటల చేత మీరు బలపరచబడినట్లయితే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఎంత మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకరైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దేవుని దీవెనలు పొంది అనేకమైన వర్తమానాలు విని దేవుని కృపలో నింపబడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.